క్షమించక్క, నీ గురించి తెలియక మాట్లాడాను. నువ్వన్నందుకు కాదులేరా, నాకే ఏదో కూలిపోయింది గుర్తొచ్చి వచ్చేసా. లోపలింత బాధ పెట్టుకొని రోజు పైకి నవ్వుతూ ఎలా ఉంటున్నావు? సినిమా వాళ్ళం కదా, లోపల ముళ్ళ ప్రపంచం పెట్టుకుని బయట రంగుల ప్రపంచంలో బ్రతికేస్తుంటాం. ఇంత జరిగాక కూడా సినిమా మీద నీకెప్పుడూ కోపం రాలేదా? ఎందుకు? నాకు తగిలిన లాంటోళ్ళు ఎక్కడో అక్కడక్కడ ఉంటారు. మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. నా రాతే ఇలా ఉంది అంతే. భయమేస్తుంది రాని. ఎన్నో కథలు తెలిసిన ప్రతి కథ బాధైనప్పుడు అసలు ఈ సినిమా ప్రపంచంలో మనం సక్సెస్ అవుతామా? ఇక్కడ ప్రయత్నంలో ఓడిన వారే కానీ ప్రయత్నించి ఓడిన వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడే ఎవరినైనా కళామతల్లా ఆదరిస్తుంది. నిజమే, గెలవడానికి ఓడిపోవడానికి రంగుల ప్రపంచం అంటే ఇది ఒకటేనా? ఈ ప్రపంచమే ఒక పెద్ద రంగుల వలయం. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి టాలెంట్ వాళ్ళదే. నేను మా ఊరు వెళ్ళిపోతానురా. అదేంట్రా సడన్గా? నువ్వే చెప్పావు గారా, ఈ ప్రపంచమే పెద్ద రంగులమయమని. ఈ ముఖానికి రంగు వేసుకుందాం అనుకున్నా, కానీ నాకు దానికి సెట్ అవ్వదని అర్థమైపోయింది. మా ఊరు వెళ్ళిపోయి ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతికేస్తా. అక్కడైతే అట్లీస్ట్ అమ్మా నాన్నకు తోడుగా ఉంటున్నానని అనే ఆనందం నాకుంటుంది. మా నాన్న రోజు పొలం వెళ్తూ నేను చేయలేకపోతున్నాను సాయంగా రారా అంటే నేను సినిమాల్లోకి వెళ్తాను, నేను రాను అని మా నాన్నతో గొడవ పడేవాడిని. అప్పుడు మా నాన్న, ఈ సినిమా ప్రపంచం ఒక మహాపెద్ద సముద్రంరా, అందులో మన లాంటి వాళ్ళు ఈదలేరురా అని అనేవాడు. మేమంటే సరేరా, మరి నీ సంగతేంటి? మంచి జాబ్ వదులుకొని సినిమా అంటూ వచ్చావు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నిన్ను ప్రాణంగా ప్రేమించే జాను ఉంది, తనని పెళ్లి చేసుకో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి, కొత్త లైఫ్ ప్రారంభించరా. వావ్, సూపర్, మంచి డిసిషన్ తీసుకున్నారు.